మూవింగ్ టు థర్డ్ న్యూస్. ఆయన జనంలోకి వచ్చిన వార్తే, ఇంట్లో కూర్చున్న వార్తే, మాట్లాడిన సంచలనమే, మౌనంగా ఉన్న సంచలనమే. అధికారం కోల్పోయాక అప్పుడప్పుడు తప్ప పెద్దగా బయట కనిపించిన కేసీఆర్ గురించి 2.5 ఏళ్లుగా ఇదే టాక్ నడుస్తోంది. అప్పుడెప్పుడో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో దర్శనమిచ్చిన కేసీఆర్ అడపాదడపా అగుపించిన ప్రజాక్షేత్రంలోకి మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో ఆయన మరోసారి జనంలోకి వస్తుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. అందులోనూ కాంగ్రెస్ తో 40 ఏళ్ల జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టేసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంలో ఏర్పాటు చేస్తున్న భారీ చేరిక సభ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణలో కారు పార్టీకి ఊపు తీసుకొచ్చే మీటింగ్ గా గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అందుకే తమ బాస్ మాస్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఏం మాట్లాడతారు, ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారనే ఆసక్తితో ఉంది బీఆర్ఎస్ క్యాడర్. కరీంనగర్ తో కేసీఆర్ కు ఉద్యమ పరంగా పొలిటికల్ గా విడదీయలేని ఒక పొలిటికల్ ఎమోషనల్ బాండ్ ఉంది. సింహ గర్జనతో మలిదశ ఉద్యమానికి ఇక్కడి నుంచే సమరశంఖం పూరించిన కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటాన్ని దూకుడుగా ముందుకు నడిపారు. 2004లో కరీంనగర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన కేసీఆర్ 5 ఏళ్ల టర్మ్లో 2 ఉప ఎన్నికలు ఎదుర్కొని ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు. అయితే నాడు కేసీఆర్ తో ప్రత్యర్థిగా తలపడిన జీవన్ రెడ్డి నేడు బీఆర్ఎస్ లో చేరుతుండడమే పొలిటికల్ ఆసక్తి రేపుతున్న అంశం ఇక్కడ. మరోసారి కేసీఆర్ ఇలాకాలోని జగిత్యాల నుంచి కేసీఆర్ జైత్ర యాత్ర మొదలవుతుందంటుంది బీఆర్ఎస్. ఉత్తర తెలంగాణలో కారు స్పీడ్ ను టాప్ గేర్ లో తీసుకెళ్తుందని చెప్పుకుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ మీటింగ్ భారీ మార్పులు తీసుకొస్తుందని చర్చ మొదలెట్టింది. అయితే ఈ మీటింగ్ ద్వారా పార్టీకి, ప్రజలకు కేసీఆర్ ఇచ్చే సందేశం ఏంటి? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై గులాబీ బాస్ స్పందిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఇన్నాళ్లు కాళేశ్వరంపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కరెక్ట్ గా ఇదే సమయంలో మేడిగడ్డ రిపేర్ కు పూనుకోవడం పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. జగిత్యాల సభలో కేసీఆర్ ఈ విషయంపై స్పందిస్తారా అన్నది కూడా కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మరణి అప్డేట్స్ అందిస్తారు. సంపత్, ఏడాది తర్వాత ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ ప్రజల ముందుకు రాబోతున్నారు. ఏంటి, ఏం మాట్లాడబోతున్నారు, ఎవరెవరు చేరుతున్నారు పార్టీలో, అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. మరొక 15 నుంచి 20 నిమిషాలు కూడా కేసీఆర్ జగిత్యాలకు చేరుకుంటారు. 20 నుంచి హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సుమారుగా 45 నిమిషాల పాటు ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో సమావేశమైతే ఆయన నేరుగా మళ్ళీ వెహికల్ ద్వారా కూడా మన వెనుక వైపు ఉన్న సభావేదికి చేరుకుంటారు. అంటే ముఖ్యంగా ఒక 1 year తర్వాత కూడా కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నాడు. జగిత్యాలలో ఏం మాట్లాడుతుందని చెప్పి ఆసక్తి కనబడుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తున్నారు, అక్కడ మేడిగడ్డను సందర్శిస్తున్నారు. ఇప్పుడు అదే విషయం పడుతున్నాడు. కాళేశ్వరం పైన కూడా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ఈరోజు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా జగిత్యాల కేంద్రంగా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం పైన కూడా విమర్శ అయితే చేసుకున్నారు. దీని మద్దతుగా కూడా ఈరోజు దీని మద్దతుగా కూడా చాలా విషయాలు కూడా కేసీఆర్కు మద్దతుగా జీవన్ రెడ్డి కూడా మాట్లాడారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఏం మాట్లాడని చెప్పే ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తున్నాము, కాళేశ్వరం ద్వారానే తెలంగాణకు నీళ్లు వస్తుందని చెప్పి అదే అంశం ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ముఖ్య నేతలు చెప్తున్న ఈ అంశాన్ని ఖచ్చితంగా కేసీఆర్ ఇక్కడ మాట్లాడతారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ అంశం కూడా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కూడా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా ఉత్తర తెలంగాణకు గట్టి పట్టు ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ బలహీనమైంది. జగిత్యాల జరుగుతున్న సభ ద్వారా మరొకసారి ఉత్తర తెలంగాణ పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడుతుందని చెప్పి నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల మొత్తం కూడా గులాబీమయంగా మారిపోయింది. నేతలు, కార్యకర్తల హడావుడైతే కనబడుతుంది. అదేవిధంగా జీవన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కూడా తన అనుచరులు కూడా గులాబీ కండువా కప్పుకొని ఉన్నారు. మరికొద్ది సేపట్లో మాత్రమే బహిరంగ సభ ప్రారంభం కానున్నది. ఇంతకుముందే అంటే గతంలోనే ఇక 2-3 రోజుల కిందమే ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇక్కడ జగిత్యాలకు వచ్చారు, సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా విజయవంతం చేయాలి. ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడుతున్న అంశం మాత్రం చాలా ఆసక్తి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన 2.5 సంవత్సరాల పరిపాలన పైన వైఫల్యాలు కూడా మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా జీవన్ రెడ్డి ఇప్పటికి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇప్పటికే జీవన్ రెడ్డి అయితే చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ను
కేసీఆర్కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు జగిత్యాలలో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్.